తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సలహాదారుడు నరేందర్ రెడ్డితో గుత్తా అమిత్ రెడ్డి భేటీ కావడం తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అవుతుంది. ఇక భువనగిరి ఎంపీ టికెట్ ఇస్తే కాంగ్రెస్ లో చేరడానికి అమిత్ రెడ్డి ఓకే అన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సలహాదారుడు నరేందర్ రెడ్డితో గుత్తా అమిత్ రెడ్డి భేటీ కావడం తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అవుతోంది. భువనగిరి ఎంపీ టికెట్ ఇస్తే కాంగ్రెస్ లో చేరడానికి అమిత్ రెడ్డి ఓకే అన్నట్లుగా సమాచారం. మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో అయితే మరో సంచలనం నెలకొందని అనుకోవాలి. సీఎం రేవంత్ రెడ్డి సలహాదారుడు నరేందర్ రెడ్డితో గుత్తా అమిత్ రెడ్డి అయితే భేటీ అయ్యారు. భువనగిరి ఎంపీ టికెట్ ఇస్తే కాంగ్రెస్ లో చేరడానికి ఓకే అన్నట్టుగా అమిత్ రెడ్డి తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం అయితే చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సలహాదారుడు నరేందర్ రెడ్డితో గుత్తా అమిత్ రెడ్డి భేటీ కావడం తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అవుతోంది. భువనగిరి ఎంపీ టికెట్ ఇస్తే కాంగ్రెస్ లో చేరడానికి ఓకే అన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ ఆఫ్టర్నూన్ పద్మ. తెలంగాణలో మరోసారి సంచలనమైన రాజకీయ చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. అది ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే కావడం ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. నల్గొండ జిల్లాలో చూసినట్లయితే గతంలో తన యొక్క తనని రాజకీయ వారసునిగా ప్రకటించినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి ఇప్పటికే జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని జానారెడ్డి అటు తన రాజకీయ వారసులు కుమారుని ప్రకటించుకొని ఎమ్మెల్యే గెలిపించుకున్నటువంటి పరిస్థితి. తను శాసన మండలి చైర్మన్ గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా తన రాజకీయ వారసులు ప్రకటించుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు మారుతున్న క్రమంలోనే రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తన యొక్క తనయునికి ఎంపీ టికెట్ ఇస్తే పార్టీ మారుతున్నట్లు కూడా సంకేతాలు పంపినటువంటి పరిస్థితి. అయితే సీఎం కు సలహాదారుడు ఉన్న నరేందర్ రెడ్డితో ఇప్పటికే అమిత్ రెడ్డి భేటీ అయినటువంటి పరిస్థితి. రానున్న ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నుంచి ఎంపీగా టికెట్ ఇస్తే పోటీ చేయడానికి కూడా సిద్ధమైనట్టు సంకేతాలు పంపినటువంటి పరిస్థితి. చర్చలు కూడా పూర్తిగా సజావుగా సాగుతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే సుఖేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహిత బంధువు కూడా కావడం మరొకటి చర్చనీయాంశం జరిగింది. ఇప్పటికే గతంలో కూడా పలు పార్టీలు మారినటువంటి సుఖేందర్ రెడ్డి ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కొరకు ఇప్పుడు జరుగుతున్నటువంటి మార్పు కూడా జరుగుతుందనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. తెలంగాణలోని శాసన మండలి చైర్మన్ గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీని వదిలి తమ యొక్క తనయుడికి భువనగిరి పార్లమెంట్ సీటు ఇస్తే పార్టీ మారతానని కూడా చెప్పడం పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలే ఇప్పటికే నల్గొండ సంబంధించినటువంటి జానారెడ్డికి సంబంధించినటువంటి తనయుడికి భువనగిరి పార్లమెంట్ లో తన సుఖేందర్ రెడ్డి తనయుడికి వివిధ రాజకీయాలలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంలోనే రాజకీయాలలో మార్పు పెనుమార్పుగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. దీనికి ప్రధానంగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుని యొక్క సీటు ఎంపీ సీటు ఖరారు చేసుకోవడం కొరకే పార్టీ మారుతున్నట్లు కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి భువనగిరి పార్లమెంట్ సంబంధించినటువంటి రాజకీయాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గతంలో ఏదైతే అమిత్ రెడ్డి ఉన్నాడో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ కావాలని దరఖాస్తు చేసుకున్నా వారు బేఖాతరు చేయని పరిస్థితి. జిల్లా రాజకీయాలలో ఏదైతే నల్గొండ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి రాజకీయాలలోనే అటు ఎవరైతే ఉన్నారో వారికి మధ్య వర్గపోరు జరగడం వల్ల ఈ చర్చకు దావతీసిందని కూడా చెప్పవచ్చు. గతంలో ఉన్నటువంటి మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా ఏదైతే సుఖేందర్ రెడ్డికి సంబంధించిన మధ్య వర్గపోరు జరుగుతున్న క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ కు పోవాలనే ఆలోచనలోనే సుఖేందర్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా పార్టీ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతుంది. ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.